మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ పెట్టారనమాట. సో ఆ మెసేజ్ ఏంటో చదువుదాము ఇప్పుడు. ఇట్స్ మీ అప్పు 1727. తను మెసేజ్ ఏంటంటే, హలో మేడం, నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ 8th మంత్. లాస్ట్ మంత్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, డీజే స్టెంట్ వేశారు. ఆఫ్టర్ డెలివరీ స్టెంట్ రిమూవ్ చేస్తాము అన్నారు. ఇప్పుడు నాకు స్టెంట్ ఉండడం వల్ల డెలివరీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా చెప్పండి మేడం అని అడుగుతున్నారు అనమాట. సో ఈరోజు మనము డీజే స్టెంట్ అంటే ఏంటి, సో స్టెంటింగ్ ప్రెగ్నెన్సీలో కానీ మామూలుగా ఎందుకు వేస్తారు, దానివల్ల యూజ్ ఏంటి, అది ఉంటే మనకి బేబీకి ఏదైనా బాడీలో రిస్క్ అవుతుందా, ఇవన్నీ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సర్లా, ప్రజ్ఞా హాస్పిటల్ మేడ్చల్ నుండి మాట్లాడుతున్నా. సో డీజే స్టెంట్ అంటే డబుల్ జే స్టెంట్ అని అంటారు. అంటే అది ఒక గైడ్ వైర్ లాంటి ఇది ఒక స్టెంట్ ఉంటుంది. అది ఎందుకు వేస్తామంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే బేబీ పెరుగుతున్న కొద్దీ, అంటే 7వ నెల, 8వ నెల, 9వ నెల వెయిట్ బాగా పెరుగుతారు పిల్లలు. ఆ పెరగడం వల్ల ఏమవుతుంది, కిడ్నీల మీద ప్రెషర్ పడుతుంది. కిడ్నీస్ నుండి యూరేటర్స్ వస్తాయి, మీకు తెలుసు కదా. ఆ యూరేటర్స్ మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడడం వల్ల కిడ్నీలలో వాపు, ఆ యూరేటర్స్లో వాపు, ఆ యూరిన్ అలా ఆగిపోవడము, దానివల్ల కింద నుండి ఇన్ఫెక్షన్ పైకి కిడ్నీకి, యూరేటర్కి, మూత్రం సంచికి ఇన్ఫెక్షన్ అవ్వడము కామన్గా ప్రెగ్నెన్సీ టైంలో చూస్తుంటాం. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్లు కూడా ఈజీగా వస్తాయి. సో అలాంటి కండిషన్ని మనం హైడ్రోనెఫ్రోసిస్, పైలోనెఫ్రోసిస్ అనే కండిషన్ ప్రెగ్నెన్సీలో కొంతమందిలో చూస్తాం. సో అలాంటి చాలా సివియర్గా ఉంది, పెయిన్ ఎక్కువ ఉంది, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు స్టెంటింగ్ చేస్తామన్నమాట, డీజే స్టెంటింగ్ అని. డీజే స్టెంట్ వేయడం వల్ల ఏమవుతుంది, ఆ కిడ్నీల నుండి ఏదైతే యూరిన్ ఆగిపోతుంటుంది, ఈ ప్రెషర్ వల్ల యూరిన్ కిడ్నీలో, యూరేటస్లో ఆగిపోతూ ఉంటుంది అనమాట. ఈ స్టెంట్ వేయడం వల్ల ఆ యూరిన్ అనేది ఫ్లో అనేది, అంటే ఆ ప్రెషర్ నుండి, ఆ ప్రెషర్ పడుతుంటది కదా బేబీ ప్రెషర్ యూరేటర్ మీద, ఆ ప్రెషర్ నుండి ఈ స్టెంట్ అనేది కొంచెం ఆపి ఆ యూరేటర్ని పొజిషన్లో ఉండేటట్టు చూసుకుంటుంది. దానివల్ల యూరిన్ అనేది సాఫ్ట్గా కిందకి వెళ్ళిపోవడము, దారిలో వెళ్ళిపోవడం, ఎక్కడ ఆగకుండా ఉండడము చూసుకుంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా డ్రైన్ అయిపోతుంది. అలానే చిన్న చిన్న స్టోన్స్ ఏమన్నా ఉన్నా కూడా కిందకి డ్రైనింగ్ అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది. సో స్టెంట్ వేసుకోవడం వల్ల కానీ, స్టెంట్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ కానీ ఎలాంటిది ఉండదు. అలా చీమ్ వచ్చేసి, కిడ్నీలకి చీమ్ వచ్చేసి, పైలోనెఫ్రైటిస్ అయిపోవడం వల్ల తల్లికి, బిడ్డకి ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా కలిగే ఛాన్స్ ఉంది. చీమ్ పట్టేసింది అనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కిడ్నీ ఫెయిల్ అయితే బేబీ యొక్క కదలికలు కూడా ఆగిపోయే రిస్కులు ఉంటాయి. సో అంత రిస్క్ మదర్కి, బేబీకి అయ్యే ఛాన్స్ ఉంది అని డాక్టర్ అనుకున్నప్పుడు స్టెంటింగ్ అడ్వైస్ చేస్తారు. అడ్వైస్ చేసినప్పుడు భయపడకుండా ఖచ్చితంగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే మనకి బేబీ అండ్ మనము ఈజీగా డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్మూత్గా జరుగుతుంది అనమాట. సో స్టెంట్ ఉన్నప్పుడు కూడా నార్మల్ డెలివరీ అవ్వదా, సిజేరియన్ అవ్వదా, ఏ సంబంధము లేదు. నార్మల్ అయినా సిజేరియన్ అయినా దానికి సంబంధమే లేదు. కిడ్నీలో పైపు లోపలే ఇంకో పైపు వేసి యూరిన్ని డ్రైన్ చేసే ఒక కండిషన్ డీజే స్టెంటింగ్ అనేది. సో అది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది యూరిన్. గర్భసంచికి, డెలివరీకి, బేబీకి ఎలాంటి సంబంధము ఉండదు. సో స్టెంటింగ్ గురించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. మీరు హ్యాపీగా డెలివరీ చేయించుకున్న తర్వాత, ఎందుకంటే డెలివరీ వరకు స్టెంట్ తీయకపోవడమే మంచిది. ఎందుకంటే మళ్ళీ తీసారనుకోండి, మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది పైకి. అందువల్ల డెలివరీ తర్వాతనే ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. గర్భసంచి, బేబీ అంతా చిన్నగా అయిపోతుంది కదా, కిడ్నీల మీద ప్రెషర్ అనేది తగ్గుతుంటుంది, ఆ వాపు కూడా తగ్గిపోతుంది. సో డెలివరీ తర్వాత మళ్ళీ ఆ స్టెంట్ 2 సైడ్స్ కావచ్చు, 1 సైడ్ కావచ్చు తీయడం వల్ల మళ్ళీ ఆ యూరేటర్స్లో వాపు, ఇన్ఫెక్షన్ రాకుండా మీ హెల్త్ కూడా, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. డెలివరీ తర్వాత హ్యాపీగా మీరు స్టెంట్ తీయించుకోండి, టెన్షన్ పడకండి. సో డాక్టర్ గైడెన్స్తోని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డాక్టర్స్ని క్లియర్గా కనుక్కొని మీరు మీ ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్గా కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.